నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆలు పరాటా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా అందుకు కావలసిన పదార్థాలు చూడండి. 1 కప్పు గోధుమ పిండి, 3 ఆలు తీసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఆలు కట్ చేసి ఈ విధంగా కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఒక బౌల్లో వేసి ఆలు పైన ఉన్న పొట్టుని తీసివేయాలి. ఆలుతో చేసిన పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ ఆలు పరాటా. ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చండి. తర్వాత ఈ విధంగా పొట్టు తీసిన తర్వాత మెత్తగా తయారు చేసుకోవాలండి ఈ ఆలుని. చిన్న చిన్న పీసెస్ లాగా ఉండకుండా మెత్తగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత కట్ చేసిన కరివేపాకు వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత మెత్తగా చేసిన ఆలు మిశ్రమాన్ని గిన్నెలో వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత తగినంత కారం వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత వేయించిన జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో జల్లించి తీసుకున్న గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత పిండి కలిపిన తర్వాత మరో స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కలుపుకున్నాను. ఒకవేళ వాటర్ పడితే కొద్దిగా వాటర్ చేతికి తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా బాల్స్ తయారు చేసుకోవాలండి. తర్వాత పరాటాలు తయారు చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ స్మూత్గా రోల్ చేసుకుంటూ ఈ విధంగా పరాటాలు తయారు చేసుకోవాలి.
తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్న పరాటా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన చపాతీలు కాల్చుకునే పేనాన్ని పెట్టుకోవాలి. పేనానికి ఆయిల్ రాసుకోవాలండి. తర్వాత తయారు చేసుకున్న పరాటా వేసి కాల్చుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి కాలుస్తున్నాను. నెయ్యి ఇష్టపడేవారు నెయ్యి వేసి కాల్చుకోవచ్చండి. ఈ విధంగా ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పి వేసుకుంటూ కాల్చుకోవాలండి. తర్వాత మరో పరాటాని వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఆలు పరాటాలోకి నెయ్యి పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూశారు కదా ఆలు పరాటా తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.